నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో ఫాదర్ డే స్పెషల్ నాన్నకి ప్రేమతో ఈ చిన్ని బ్రాస్లెట్ గిఫ్ట్ చేయండి మీ చేతుల మీదుగా చేసి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమ ఆర్ట్ స్టూడియో. ఈరోజు మనం మ్యాక్రమేతో బ్రాస్లెట్ ఎలా చేయాలి అన్నది చూద్దాము. ఇక్కడ మనకి క్రిస్ క్రాస్ డిజైన్ వచ్చింది చూడండి. దానికోసం ఒక సీక్వెన్స్లో పెట్టుకోవాలి కార్డ్స్ని. అన్నీ డీటెయిల్గా చెప్తున్నాను చూడండి. మనకు కావాల్సిన మెటీరియల్స్ వైట్ కలర్ కార్డ్స్ ఒక 6 కావాలి, ఒక 90 సెంటీమీటర్స్. గ్రీన్ కలర్ కార్డ్స్ 180 సెంటీమీటర్స్. అక్కడ ఒక 20 సెంటీమీటర్స్ వదులుకుని అక్కడ ప్లాస్టర్ పెట్టుకోండి. ఇక్కడ మనం సీక్వెన్స్ ఎలా పెట్టానో చూడండి. ఫస్ట్ 3 కలర్ వైట్ పెట్టాను, తర్వాత గ్రీన్ కలర్ పెట్టాను, మళ్ళీ 3 కలర్ వైట్, మళ్ళీ గ్రీన్ కలర్. ఈ సీక్వెన్స్లో ఫాలో అవుతేనే మనకు అక్కడ ఆ క్రిస్ క్రాస్ డిజైన్ అనేది వస్తుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ 1/2 హిచ్ నాట్ వేయాలండి ప్రతి కార్డ్కి. ఫస్ట్ కార్డ్ మనం బేస్ కార్డ్ లాగా తీసుకుంటాం. క్రాస్గా పెట్టుకోండి, అన్ని కార్డ్స్ మీదుగా పెట్టుకుని ప్రతి కార్డ్తో 1/2 హిచ్ నాట్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. మీకు క్లియర్గా 1/2 హిచ్ నాట్ ఏంటి అంటే ఒకసారి నా ఛానల్లో క్లియర్గా 1/2 హిచ్ నాట్ అని ఒక వీడియో చేశాను, అది చూడండి. ఇలా కంటిన్యూ ప్రాసెస్ అండి. ప్రతి కార్డ్తోని మనం 1/2 హిచ్ నాట్ వేసుకుంటూ ఫస్ట్ కార్డ్ని ఎడ్జ్కి తీసుకెళ్ళిపోతాము. సెకండ్ వైట్ కలర్ కార్డ్ తీసుకుంటాము, దాన్ని బేస్గా తీసుకుని మిగతా కార్డ్స్ అన్నీ హిచ్ నాట్ యూజ్ చేసుకుని మనం లాస్ట్ వరకు తీసుకెళ్తామండి. ఇప్పుడు మనం ఈ గ్రీన్ కలర్ కార్డ్తో 1/2 హిచ్ నాట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ పైన మనం ఫస్ట్ కార్డ్ ఉంది చూడండి, అది కూడా మనం 1/2 హిచ్ నాట్ వేసి ఇందులో కలిపేయాలి, అది వదలొద్దు. ఇలాగా మళ్ళీ థర్డ్ వన్ కంటిన్యూ ప్రాసెస్. ఇంకా మళ్ళీ సెకండ్ కార్డ్ని ఈ థర్డ్ కార్డ్లో కలిపేస్తాం. ఇప్పుడు చూడండి, గ్రీన్ కలర్ కార్డ్ వచ్చినప్పుడు మాత్రం డిజైన్ మార్చాలి, అంటే నాటింగ్ మార్చాలి. వేసేది 1/2 హిచ్ నాటే, కానీ డిఫరెంట్గా వేస్తాం. ఇంతకాలం మనం ఏం చేసాము, వైట్ కలర్ కార్డ్ తీసుకుని బేస్ చేసుకుని దాన్ని అన్నిటికీ చుట్టాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి కార్డు బేస్ కార్డ్ అవుతుంది. గ్రీన్ కలర్ కార్డ్తో మనం 1/2 హిచ్ నాట్ వేసుకుంటూ వెళ్తాం. చూడండి, ఇక్కడ నేను చేస్తున్నట్టు మీరు చేయండి. మనం ఇలా ఎందుకు చేస్తామంటే నాకు గ్రీన్ కలర్ కార్డు పైకి కనిపించాలి. ఆ క్రిస్ క్రాస్ మెథడ్ వచ్చింది చూడండి, దానికోసం ఇలాగ ఫాలో అవ్వాలి. చూడండి, అక్కడ గ్రీన్ కలర్ డిజైన్ వస్తుంది. దీనికోసం ఈ ప్యాటర్న్ మనం ఫాలో అవ్వాలండి. ఇక్కడ చూసారా, ఈ డిజైన్ కోసం మనం ఇలా నాటింగ్ చేసుకోవాలండి. ఇలా కంటిన్యూ ప్రాసెస్ అండి. ఇవి ఎలా అంటే రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇలాగా వైట్ 3 వైట్స్ వస్తాయి, మళ్ళీ గ్రీన్ వస్తుంది, మళ్ళీ 3 వైట్స్ వస్తాయి, మళ్ళీ గ్రీన్ వస్తుంది. ఇలా రొటేట్ అవుతుంది. మీరు గ్రీన్ వచ్చిన ప్రతిసారి మనం ఇప్పుడు ఎలా నాట్ వేసుకున్నామో అలా వేసుకోవాలి. వైట్కి అయితే బేస్ తీసుకుని అన్నీ దాని మీద మనం 1/2 హిచ్ నాట్ వేస్తాం.
గ్రీన్కి అయితే ప్రతిదీ బేస్ తీసుకుని నాటింగ్ వేసుకుంటాం అనమాట. అదే డిఫరెన్స్ అండి గ్రీన్కి వైట్కిను. గ్రీన్ వచ్చినప్పుడల్లా మీరు నాటింగ్ మార్చేసుకోండి, ఆ ప్యాటర్న్ వచ్చేస్తుంది మీకు ఈజీగా. ఇలా కంటిన్యూ ప్రాసెస్ అండి ఎండింగ్ వరకు. ఇక్కడ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను గ్రీన్ కలర్ కార్డ్ వస్తే ఎలాగా నాటింగ్ చేయాలన్నది. డిజైన్ చేస్తున్నప్పుడు ఒకసారి చూసుకోండి, మధ్యలో మర్చిపోతూ ఉంటారు ఒక్కొక్క కార్డు, దానివల్ల మళ్ళీ డిజైన్ మొత్తం మారిపోతుంది. సో చూస్తూ చేసుకోండి. ఇప్పుడు దాకా మనం ప్రతి కార్డ్ని కలిపేసుకుంటూ వచ్చాం కదండి. ఇంకా ఎడ్జ్ అంటే ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి మీకు తెలుస్తుంది ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇక్కడ నేను ప్రతి కార్డు వదిలేస్తున్నానండి, కలపడం లేదు. చూసారు కదా, ఇక్కడ అటు నుంచి తీసుకొచ్చి బేస్ కార్డ్ లాగా చేసి అన్నీ డబుల్ హాఫ్ హిచ్ నాట్ వేసుకొచ్చి ఈ సెంటర్లో ఇంకా వదిలేస్తున్నాను, కలపడం లేదు. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్ కార్డ్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఇలాగా ప్రతి కార్డ్తో డబుల్ హాఫ్ హిచ్ నాట్ వేసుకుంటే సెంటర్లోకి తెచ్చేసుకుంటాం అన్నమాట. దాన్ని చూడండి, నాకు ఇలా సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇలాగే ఇటు చివరున్న గ్రీన్ కార్డ్ కూడా డబుల్ హాఫ్ హిచ్ నాట్ వేసుకుని సెంటర్లోకి తెచ్చేసుకుంటాం.
ఇప్పుడు ఇక్కడ చూడండి 2 గ్రీన్ కార్డ్స్ సెంటర్లోకి వచ్చేసాయి. ఓకే, ఇలా ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ మనం 20 సెంటీమీటర్స్ వదిలి చేసుకున్నాం కదా, అక్కడ కూడా చేసేసేయాలండి సేమ్ ప్రాసెస్. ఇలా గ్రీన్ కలర్ కూడా ఇప్పుడు సెంటర్ తీసుకురావడానికి ఇలా చేయాలండి. అటు ఇటు కూడా ఎడ్జెస్ ఉన్న గ్రీన్ కలర్ కార్డు సెంటర్కి తీసుకొచ్చేయాలి. అటు 3 వైట్ కార్డ్స్ తోటి దాన్ని డబుల్ హాఫ్ హిచ్ వేసి మళ్ళీ ఇటువైపు డబుల్ హాఫ్ హిచ్ వేసి సెంటర్కి తెచ్చేసుకుని ఇలాగా చేయాలి. ఇంతేనండి, ఇలా సెంటర్కి తీసుకొస్తాం గ్రీన్ కలర్ కార్డ్స్ని రెండింటిని. ఇప్పుడు ఒక సైడ్ హాఫ్ హిచ్ నోట్ వేయాలండి గ్రీన్ కార్డ్తో, మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళీ ఇంకో హాఫ్ హిచ్ నోట్ ఈ కార్డ్ మీద అలాగా ఉంటుంది. ఇదేనండి ఫైనల్గా మధ్యలో 16 to 17 సెంటీమీటర్స్ వస్తుంది. ఈ లెంత్ సరిపోతుందండి. ఇలా చూసారా ఎలాగా వచ్చిందో డిజైన్. ఇప్పుడు ఈ 3 వైట్ కలర్ కోడ్స్ అన్నీ కట్ చేసేసుకోండి, అటు ఇటు కూడాను. గ్రీన్ కలర్ కోడ్ కట్ చేయకండి, అది మనం స్ట్రాప్లా యూజ్ చేస్తాం ఇప్పుడు బ్రాస్లెట్కి. కట్ చేసిన దగ్గర ఒకసారి ఇలా హీట్ చేసేసుకొని అంటే అది అక్కడ స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు మనం అడ్జస్టబుల్ స్ట్రాప్ కోసం ఒక 25 సెంటీమీటర్స్ కార్డ్ తీసుకుని ఈ 2 కార్డ్స్ని అటాచ్ చేసేస్తామండి స్క్వేర్ నాట్ వేసుకుని. ఇది మనం అడ్జస్టబుల్ స్ట్రాప్లా యూస్ చేయొచ్చు. రిస్ట్ ఏ సైజ్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్దదైనా పర్వాలేదు, రిస్ట్ చిన్నదైనా మీకు అది సరిపోతుంది. చేసుకోండి. తర్వాత అడ్జస్ట్ మళ్ళీ ఎక్సెస్ కార్డ్స్ అన్నీ కట్ చేసేసుకోండి. ఇంకా అది చేసేసుకుని ఒకసారి ఇక్కడ హీట్ చేసేసుకుంటే స్టిక్ అయిపోతుంది. అంతేనండి ఫైనల్గా బ్రాస్లెట్. ఇక్కడ ఈ ఎడ్జెస్కి ఒక ముడి వేసేసి ఇక్కడ కూడా ఎక్సెస్ కార్డ్ని కట్ చేసేసి ఒకసారి హీట్ చేసేయండి. అటు ఇటు కూడా సేమ్ ప్రాసెస్. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఈ బ్రాస్లెట్ మీద డిజైన్ మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి. ఫైనల్ లుక్ ఇదండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.